కానివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి, 1,39,243 మందిని లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించేసి కేవలం 1,79,744 మంది మాత్రమే అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్లో పొందుపరిస్తే, ఆ నెంబర్ ఆధారంగా గత 5 సంవత్సరాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచిన 1,79,744 మంది లబ్ధిదారుల్లో 1,79,060 మందికి ఇల్లు కేటాయించింది. ఎప్పుడు 2021-22 సంవత్సరాల్లో. అంటే అప్పటికి కూడా ఇంకా 684 మంది లబ్ధిదారులు, అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోయారు. 1,79,744 మందిలో 1,79,060 మందికి ఇల్లు మంజూరు చేస్తే ఇంకా 684 మంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన లబ్ధిదారుల్ని దేశవ్యాప్తంగా పాలసీ ప్రకారం అనుకుంటాను, ఎవరైతే ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారో PMAY 1లో వెబ్సైట్లో పెట్టబడిన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. ఏది 2024-25కి. 2024-25 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 నుంచి, ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి ఈ ఇల్లు కేటాయించింది. అంటే ఎవరు అప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం? ఏప్రిల్ 1, 2024కి కేటాయించాలంటే అప్పుడున్న గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కేవలం 684 మందికి మాత్రమే మిగిలిపోయిన లబ్ధిదారులకి ఆనాటి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ 684 మందిలో 505 మందిని PMAY అర్బన్ కింద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద 12 జిల్లాల్లో 62 మండలాల్లో 705 పంచాయతీలు మాత్రమే పూర్తిగా గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉన్నవి. మిగతావన్నీ కూడా CRD కానివ్వండి, ODA కానివ్వండి, లేదా TUDA కానివ్వండి, లేదా MUDA కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద వచ్చినాయి. కాబట్టి కేవలం 705 పంచాయతీలు మాత్రమే ఈ పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి PMAY గ్రామీణ కింద ఇల్లు శాంక్షన్ చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. సో దీనికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుని ఈ ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేసింది అని చెప్పేసి రాతలు రాయటం ఎంతవరకు సబ్బో అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. గత ప్రభుత్వం ఇంకా చేసింది ఏమిటి తెలుసా? గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా, కేవలం ఆ ప్రభుత్వం చేతకానితనం మూలంగా మన రాష్ట్రానికి 20,726 కోట్ల రూపాయలు కేటాయిస్తే 5 సంవత్సరాల్లో, ఆ ప్రభుత్వం చేతకానితనం మూలంగా 2,378 కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయిపోయిందని చెప్పేసి కూడా మనం చేస్తామని నేను. ల్యాబ్స్ అవడమే కాకుండా ఇచ్చిన 20,726 కోట్లలో కూడా 18,000 కోట్లు, అంటే 2,000 తీసేస్తే 18,000 సుమారు. దాంట్లో దాదాపు 3,598 కోట్ల రూపాయల్ని డైవర్ట్ కూడా చేసేసింది. అంటే గృహ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు, వీటిలో 3,598 కోట్ల రూపాయల్ని డైవర్ట్ చేసేసి తన అవసరాలకి వినియోగించుకోవటం మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం పేదవాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా మనం చేస్తామని. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. నా SC, నా BC, నా ST అని చెప్పేసి చెప్పే నాయకులు ఒకసారి ఈరోజు చెప్పాలి, SCలకి, BCలకి, STలకి ఏ విధంగా అన్యాయం చేసిందనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2014-19 మధ్యలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో NTR హౌసింగ్ 2.5 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేసి, దాంట్లో SCలకి 50,000, STలకి 75,000, PGTVలకి మరో 1,00,000 రూపాయలు 3 కేటగిరీల కింద అదనంగా చెల్లించింది. 2.5 లక్షల రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? పేదవాళ్ళని ఉద్ధరించటమే లక్ష్యంగా చేస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం
2.5 లక్షల రూపాయలు పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే 1.5 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు కడుక్కుంది. ఇది పేదవాళ్ళ కోసం పనిచేసిన ప్రభుత్వమా కాదా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 30,000